Yeah, good evening, all of you. Good evening, sir. Good evening, sir. Yeah, very good evening, all of you. Very good evening. So, last classes ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone please confirm once. Purchase order, sales order, like ఇంకా remaining price list. Clear? Any doubts? Clear అమ్మా? Yeah. Done guys. చూడండి. టుడే క్లాస్ లో వచ్చేసి టిడిఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా ఇండియాలో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టి వస్తుంది. ఈ టీడీఎస్ అనేది ఎవరు కట్టాలి సార్, ఎప్పుడు కట్టాలి సార్, ఎందుకు కట్టాలి సార్ అనే డౌట్స్ మనకు వచ్చినట్లయితే, ఎవరైతే ఒక పర్సన్ తను సంపాదించే ఇన్కమ్ మీద అతను కంపెనీలో పనిచేసిన, ఆర్గనైజేషన్లో పనిచేసిన, ఫర్మ్లో పనిచేసిన, ఓకే, ఎలాగా పనిచేసిన, తను ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్నా, ఏ ఏ వాటి మీద ఎంత పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాలి అనేది మనకు టీడీఎస్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పర్సన్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నారు, అతని శాలరీ 50,000. సో 45,000 కంపెనీ ఆ పర్సన్ అకౌంట్లో వేస్తుంది, 5,000 ఆ పర్సన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంపెనీనే డైరెక్ట్గా కట్టేస్తుంది. ఫామ్ 16 అంటారు. ఓకే, లేదా రూమ్ రెంట్స్ మీద బాడీగా వస్తుంది. మీకు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉంది, ఒక 10 అంతస్తులు ఉంది, దాంట్లో రూమ్ రెంట్ ఉంటున్నారు చాలా మంది. వాళ్ళు నెల నీకు రూమ్ రెంట్ ఇస్తారు. ఒక్కొక్కరికి 40,000 లేదా 30,000 అనుకోండి. సో 40,000 అయితే 35,000 మీకు ఇస్తారు బై హ్యాండ్కి, 5,000 మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కడతారు. లేదు కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఇలా రకరకాల వాటి మీద నువ్వు సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కొన్ని సెక్షన్స్ ఇచ్చి ఉంటుంది. ఆ సెక్షన్స్ ప్రకారంగా టీడీఎస్ అనేది మీ చేతి నుంచి కట్ చేసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద ఏవైతే ఉంటాయో శాలరీస్ రూపంలో కానీ, ఈపీఎఫ్, కమిషన్, లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్, ప్లాంట్, మిషనరీ, ఎక్విప్మెంట్, ల్యాండ్, బిల్డింగ్ సెక్షన్స్ కూడా కొన్ని గవర్నమెంట్ ఇచ్చి ఉంటుంది. లిమిటేషన్స్ కూడా ఇచ్చి ఉంటుంది. వాటి ప్రకారంగా పర్సంటేజెస్ కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి కరోనా టైంలో 25% ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. తర్వాత అది వెళ్ళిన తర్వాత 100% కట్ చేసుకుంటున్నారు. కట్ చేసుకొని ఇయర్ ఎండ్ అయిన తర్వాత సో కంపెనీ వాళ్ళు ఫామ్ 16 తీస్తారు ఎంప్లాయీస్కి. ఆ ఫామ్ 16 తీసుకుని వాళ్ళు ఆడిటర్ సబ్మిట్ చేసామంటే మనకు ట్యాక్స్ అనేది వస్తుంది. మనకు ఎంతైతే ట్యాక్స్ కట్ చేసుకున్నారో ఆ డబ్బులు అనేది మళ్ళీ మనకి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మనము ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ 40,000, రెంట్ 50,000, కమిషన్ 30,000 ఇలా ఉంది. ఇప్పుడు ఈ 40,000 మీద, 50,000 మీద, 30,000 మీద ఎంత టీడీఎస్ కట్ అయింది అనేది చూద్దాం. మీకు బిఫోర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ముందు సో గవర్నమెంట్ 0 నుంచి 2,50,000 మధ్యలో నీ శాలరీ ఉంటే 0% టీడీఎస్ కట్ అవుతుంది. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే 5%, 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%, 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంటే 20% కట్టేది. ఇప్పుడు 12 లక్షల వరకు ఒక మనిషి ఇన్కమ్కి ఎలాంటి టీడీఎస్ అనేది కట్ అవ్వదు, కానీ ముందు అలా కట్ చేసేవారు. ఓకే, ఇప్పుడు పర్ యానం నీకు నెలకు 40,000 శాలరీ అయితే, అలా 12 నెలలకు ఎంత అవుతుంది? 4,80,000 అవుతుంది. అంటే నువ్వు ఏ స్లాబ్లో ఉన్నట్టు 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో స్లాబ్లో ఉన్నట్టు, అంటే 5% నువ్వు టీడీఎస్ కట్టాలి. ఒకవేళ నెలకు 50,000 అనుకో, నువ్వు ఏ స్లాబ్లోకి వస్తావు? 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో స్లాబ్లోకి వస్తావు, అంటే 10% నువ్వు టీడీఎస్ కట్టాలి. ఇలా సెక్షన్స్ ఉంటాయి, నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. వీటిని మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలన్నది కాన్సెప్ట్. మీరు నెట్లోకి వెళ్ళి టీడీఎస్ రేట్స్ ఇన్ ఇండియా కొట్టారంటే గవర్నమెంట్ ఇచ్చి ఉంటుంది 25, 26 చూడండి.
సెక్షన్స్ వాటి రేట్స్ ఉంటాయి, పర్సంటేజెస్ కూడా ఉంటాయి. చూడండి 194 DA TDS ఆఫ్ పేఅవుట్స్ 5% ఓల్డ్ రేట్, ఇది న్యూ రేట్. సో కమిషన్ ఆర్ సేల్ ఆ లాటరీ టికెట్స్ 194G ఓల్డ్ అయితే 5%, ఇప్పుడు 2%. ఇక్కడ ఇచ్చేస్తుంటారు. 192 శాలరీ నార్మల్ స్లాబ్ రేట్స్, ఈపీఎఫ్ మీద 50,000, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద 193 10%, 194 డివిడెండ్స్ 10%. ఓకే, ఇన్సూరెన్స్ కమిషన్ 2%, 194I 2% 10%. ఇలా ఇవి సెక్షన్స్ ఇస్తారు, లిమిటేషన్స్ ఇస్తారు, నువ్వు సంపాదించే ఇన్కమ్ బట్టి. దీని ప్రకారంగా నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఓకే, చూడండి టీడీఎస్ నేను చెప్తాను, టీసీఎస్ మీరు చేయాలి, వాటికి సంబంధించిన రిలేటెడ్ లింక్ కూడా ఇస్తాను. టీడీఎస్ ఆంధ్రప్రదేశ్, మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో వేసి పెట్టండి, ఇన్వెంటరీ నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టర్ అట్ సోర్స్, ఎస్. ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంటారు, మీకు రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఇస్తారు. కంపెనీ అయితే కంపెనీ, అదే ఓన్ ఇండివిజువల్ బిజినెస్ అయితే ఇండివిజువల్ హెచ్యుఎఫ్, హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ అంటారు, పెట్టుకోవచ్చు. క్రియేట్లోకి వెళ్ళండి, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, ఫస్ట్ ఏమున్నాయి ఇక్కడ, సాలరీస్, రెంట్, కమిషన్, వీటికి సంబంధించిన సెక్షన్స్ కూడా ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ సాలరీస్ సెక్షన్ ఏముంది ఇక్కడ, 192 పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ నువ్వు కంపెనీలో పనిచేస్తే అక్కడే ఇస్తారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 10% ఇస్తున్నాను, ఇక్కడ పర్సంటేజ్ అయితే ఏమి ఇవ్వలేదు, నేను జస్ట్ 10% ఇచ్చాను. పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సంటేజ్ కట్ అవుతుంది, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. నెక్స్ట్ రెంట్ పేడ్ టు ప్రిస్టేటర్స్ 194I, ఇక్కడ కూడా 10% ఉంది. నెక్స్ట్ కమిషన్ 194H 5%. స్క్రీన్ కనబడతలేదు సార్. మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? సార్ మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది సార్. కనిపించిన వాళ్ళు ఒకసారి లాగౌట్ లాగిన్ అవ్వండి. H 5%. ఇక్కడ నేను 3 ఇచ్చానండి, మీకు ఇంకా చాలా ఉంటాయి. ఈపీఎఫ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటాయి, డివిడెండ్స్ ఉంటాయి, ఓకే, కాంట్రాక్టర్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. ఏవైనా కూడా ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, సేమ్ సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈజ్ టీడీఎస్ అప్లికబుల్, ఎస్, స్పేస్ ఇచ్చి అప్లికబుల్ తీసుకోండి. నువ్వు అక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవిడికి వస్తాయి. సాలరీస్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అప్లికబుల్, రెంట్కి రెంటే తీసుకో. కమిషన్ కమిషన్లో తీసుకోవాలి. తర్వాత నేమ్స్ ఏమున్నాయి, ప్రియా ట్రేడ్స్, సన్రీ క్రియేటర్స్, ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్, ఎస్. ఇక్కడ డిడక్టివ్ టైప్ అడుగుతుంది, నువ్వు ఇండియన్ వా కాదా, అదర్ కంట్రీ పర్సన్ వా, గవర్నమెంట్ ఎంప్లాయా లేదా అనేవి ఇవన్నీ అడుగుతున్నారు. ఇండివిజువల్ ఎఫ్ఎస్సిఎఫ్ రెసిడెంట్, హిందుస్థాన్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్ నో పెట్టండి, లేదంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. పాన్ నెంబర్ ఉంటే, పాన్ నెంబర్ ఉండిందంటే సేమ్ పర్సంటేజ్ కట్ అవుతుంది, నువ్వు పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. ట్రేడర్స్,
లోకేష్ ట్రేడర్స్. లాస్ట్ టీడీఎస్ అండ్ ట్యాక్స్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీడీఎస్, ఎనీ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీడీఎస్, ఎనీ. ఇలా లెడ్జెస్ అనేది చేసుకోవాలి. ఓకే, మనకు నెల నెల ట్యాక్స్ అనేది కట్ చేసేది మనకి ఈఎంఐల ప్రకారంగా చూసుకున్నా 1 నుంచి 5వ తారీఖు లోపల కట్ చేస్తారు. శాలరీస్ అయినా ఎవరైనా కూడా 1 నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు. ముందు ఎవరు కదా. సో కాబట్టి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేసి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే F7 లో ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటాం. F7 డేట్ మే మంత్ ఇస్తున్నాం 1/5. ఫస్ట్ శాలరీస్ 40,000. న్యూ రెఫరెన్స్ రెంట్ 50,000. కమిషన్ ఈ విధంగా ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేసి ముందుగానే మనం F7 లో ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు శాలరీస్ మీద 10% ఎంత కట్ అవుతుంది, రెంట్ మీద 10% ఎంత కట్ అవుతుంది, కమిషన్ మీద 5% ఎంత కట్ అవుతుంది, అది 5% తీసుకుందా 20% తీసుకుందా అనేది కూడా చూద్దాం. ఆటోఫిల్, టీడీఎస్ డిడక్షన్, మే మంత్, ఫస్ట్ ప్రియా ట్రేడర్స్. చూడండి, సో ఇక్కడ 20% తీసుకుంది. మనం ఇచ్చింది 10, కానీ పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి అది 20% కట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రియా శాలరీస్ వచ్చేసి 40,000, కానీ 32,000 ఆమె అకౌంట్ లో వేస్తుంది కంపెనీ. రిమైనింగ్ 8,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కంపెనీ కడుతుంది. సో ఫైనాన్స్ ఇయర్ అయిన తర్వాత ఆ పర్సన్ కంపెనీ దగ్గర ఫామ్ 16 తీసుకొని అవి ఆడిటర్ సబ్మిట్ చేస్తే ఆడిటర్ అవి అప్లై చేశారంటే మళ్ళీ అమౌంట్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది తెలియదు, వాళ్ళు అలాగే వదిలేస్తారు అమౌంట్, అదంతా కంపెనీ వాళ్ళకి రిటర్న్ పోతుంది. అది అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్. క్రిస్ ట్రేడర్స్ 50,000 అయితే 40,000 కదా రెంట్ ఇవ్వాలి, 10,000 అతని పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి 20% డిస్కౌంట్ కట్ అయింది. టీడీఎస్ అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ ఆటోఫిల్. సో 30,000 అయితే 24,000 లోకేష్కి ఇస్తారు, రిమైనింగ్ 6,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు. అగైనెస్ట్ రెఫరెన్స్. ఇలా. సో ఇప్పుడు ఫైనల్ గా గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఆ రిమైనింగ్ పర్సన్స్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్ట్రక్చర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. గవర్నమెంట్ కి టోటల్ గా 24,000 కట్టాలి. 6,000, 10,000, 8,000. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి కంపెనీ వాళ్ళు? స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1. సో 50,000 మీద 10,000 అంటే 40,000 అతనికి ఇవ్వాలి. 30,000లో 6,000 అంటే 24,000 అతనికి ఇవ్వాలి. 40,000లో 8,000 అంటే 32,000 అతనికి ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేసి తర్వాత రిమైనింగ్ అమౌంట్ వీళ్ళకి ఇచ్చేస్తే క్లియర్ చేద్దాం పెండింగ్ బ్యాలెన్సెస్ నుంచి. చూడండి, వచ్చర్స్, పేమెంట్, ఆటోఫిల్, మే మంత్ తీసుకుంది, ఆల్ ఐటమ్స్. 24,000 అమౌంట్ గవర్నమెంట్ కి పే చేసేస్తాము. ఇప్పుడు ఈ అమౌంట్ పెండింగ్ బ్యాలెన్స్ లో కనబడుతుందో లేదో చూడండి. టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్
కనబడుతుందా ఇక్కడ చూడండి. క్లియర్ అయిందా? యా. ఇప్పుడు వాళ్ళ అమౌంట్లు కూడా ఉన్నాయి కదా పెండింగ్, వాలెట్ కూడా క్లియర్ చేద్దాం. ఇలా కూడా ఇవ్వాల్సింది కదా, ఇది కూడా ఇచ్చేద్దాం. ప్రియాకి 32,000, క్రిష్కి 40,000, లోకేష్కి 24. ఇలా ఇవ్వాలి. ఇప్పుడు వెళ్ళి చూడండి, అది కూడా క్లియర్ అయింటది. క్లియర్. ఇలా మనం ఈ విధంగా మంత్లీ మనం టీడీఎస్ అనేది చేయాల్సి వస్తుంది. టీడీఎస్ మీద మీరు వర్క్ చేస్తే క్లియరా, అర్థమైందా టీడీఎస్ ఎలా చేయాలో? యా. నెక్స్ట్ చూడండి, టీసీఎస్ మీరే చేయాలి, లింక్ ఇస్తాను. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటాం. ఇది సెక్షన్ 206C ప్రకారంగా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 ప్రకారంగా మనకి 1/10/2020కి ముందు 5 crores బిజినెస్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు 206C 1Hకి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఇప్పుడు ఒక కస్టమర్కి మనము స్టాక్ సేల్ చేసిన తర్వాత 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 50 లక్షల పైన అమౌంట్ ఏదైతే పడి ఉంటుందో వాటి మీద మాత్రమే టీసీఎస్ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 55 లక్షలు అనుకోండి, 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది, 5 లక్షల మీదనే టీసీఎస్ పడుతుంది. ఇది వేటి మీద ట్యాక్స్ పడుతుందంటే, సో టింబర్, వుడ్, ఫారెస్ట్ లీజ్డ్, స్క్రాప్, మినరల్స్, కోల్, టెండు లీవ్స్, టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్, మైనింగ్, క్వేరింగ్. ఓకే, సో వీటి మీద ఈ టీసీఎస్ అనేది కట్ చేస్తారు. మైనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు చూసారా, ఆ మైనింగ్ మీద టీసీఎస్ అనేది పడుతుంది. ఓకే, చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇది లింక్ ఇస్తాను, ఇది మీరు చేయండి. సో తర్వాత ఇది చూడండి, ఇది ఫస్ట్ మెటీరియల్స్ మీరు 4 ప్రాబ్లం చేశారు కదా, సర్వీస్ లాగానే చేయాలి. కంఫర్ట్ ఉంది కదా స్టాండ్. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయాలి. ఫస్ట్ మీరు సెకండ్ మెటీరియల్ లో కూడా ఫస్ట్ ప్రాబ్లం చేశారు, సర్వీస్ 12 months ట్రాన్సాక్షన్స్. స్పీడ్ లో పెట్టుకోండి. పట్టుకోలే మీరు సర్వీస్ ప్రాబ్లం చేశారు కదా, దానికి లాగానే. ఓకే, ఇక్కడ చూడండి, ప్లాంట్, ఫర్నిచర్, జస్ట్ ఇక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రం నేను టైప్ చేసి చూపిస్తాను. పేమెంట్ తీసుకోండి, ప్లాంట్, అసెట్స్ 55,000, మళ్ళీ డెబిట్ చేయండి. ఫర్నిచర్ 1720, మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఇవన్నీ మీకు తెలిసినట్వే. ఆఫీస్ సాలరీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటున్నాం. ఆఫీస్ సాలరీస్ మీరు అన్ని తీసుకోండి. $3745 wages rent and taxes. Okay, క్యాష్ తీసుకుంటాం. ఓకే, ఇంకా రిమైనింగ్ కానీ మీరు తీసుకోండి. సేల్స్ రిటర్న్ అంటే F7, సర్వీస్ కదా ఇవన్నీ. ఇది F9 సేల్స్, క్యాపిటల్ F6, క్యాష్ ఇన్ హ్యాండ్, స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇవి రెండు ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాలి.
stock in hand 21,725. One one eight. ఇవన్నీ మీకు తెలిసినట్టువే అండి. డ్రాయింగ్స్ పేమెంట్, డిస్కౌంట్ పేమెంట్, పర్చేజ్ F9, రిపేర్స్ పేమెంట్ ఇవన్నీ. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో చూడండి. డిప్రిసియేషన్ F7. కంట్రోల్ క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఇక 10%. ప్లాంట్ ఎంత? 55,000 10%. 5,500. 1720. 172. 5,672. ప్లాంట్ మీద 5,500. ఫర్నిచర్ మీద 172. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్. ఇలా రెంట్ అండ్ ట్యాక్సెస్ తీసుకున్నాం. అన్పేడ్ రెంట్. $150. ప్రొవిజన్స్ ఇలా తీసుకో. నెక్స్ట్ బ్యాడ్ డెప్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2% అన్నాడు. డెప్టార్స్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? సండ్రీ డెప్టార్స్ 4,800 మీద 2%. $96. మనిషి పేరు ఇవ్వకుండా డైరెక్ట్ గా పేరు ఇచ్చాడు. నెక్స్ట్ వేజెస్ 800 కింద అవుట్ స్టాండింగ్ వేజెస్. నెక్స్ట్ ఆఫీస్ చార్జెస్. అవుట్ స్టాండింగ్ ప్రొవిజన్స్. లాస్ట్ లో ఆల్రెడీ స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసావు కదా, అక్కడికే వెళ్ళి స్టాక్ ఆన్ 31st March లో ఈ అమౌంట్ వేయాలి. ఈ సర్వీస్ అమౌంట్ లో ఇలా చేస్తాం. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓపెన్ చేయండి. $165,80. ఇలా ఎంటర్ చేయాలి. ఇలా అమ్మా, ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్. ఇలా తీసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలనేదే ఈ ప్రాబ్లం. ఓకే, కాస్ట్ సెంటర్ టుమారో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జనరల్ స్టోర్. ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వచ్చాయి. ఒక కేసుకి 50 ప్యాకెట్స్, ఒక కేసుకి 25 ప్యాకెట్స్, ఒక బాక్స్ కు 45 పీసెస్. ఇంకా జిఎస్టీ నెంబర్ ఇవ్వడం ఇవన్నీ మీకు తెలుసు. జస్ట్ నేను ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా ఇవ్వాలనేది మాత్రం చెప్తున్నాను. నేను ప్రీవియస్ వేరే కంపెనీ తీసుకుంటాను. పర్చేజ్ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. ఆల్ట్ సి. గుడ్ డే. బిస్కెట్స్. సో ఇక్కడ వచ్చేసి కేసెస్.
సిఎస్ఎస్ అంటే కార్టూన్స్ అంటారు మనం. సిటిఎల్ కార్టూన్స్ అంటాం. సిఎస్ అంటే. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ యూనిట్స్ F12 కి వెళ్ళి ఇక్కడ యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. సో పర్చేజ్ చేసేటప్పుడు కేసులుగా పర్చేజ్ చేస్తాం, బాక్సులుగా పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు కొనేటప్పుడు కస్టమర్స్ కూడా బాక్సులు కేసెస్ గా కొన్నారు కదా, వాళ్ళకు లూజ్ కావాలంటారు. మాకు అన్ని సేల్ కావు సార్, మాకు అవసరం లేదు, ఒక బాక్స్ లో 50 ఉంటే 50 మాకు అవసరం లేదు, 25 ఇవ్వండి చాలా అంటారు. అప్పుడు లూజ్ ఎలా ఇవ్వాలి అనేదే కాన్సెప్ట్. ఒక కేసుకి ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ? 50 ప్యాకెట్స్ ఉన్నాయి. వన్ ఇలా ఇవ్వాలి. %28. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 250. అంటే 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ ఉన్నాయని అర్థం. పతాంజలి $25. $240. వేటికి ఏది ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటికే ఇవ్వాలి, లేని వాటికి అవసరం లేదు. ఫ్రీగా కూడా. ప్యాకెట్స్ నాట్ అప్లికబుల్. $150. కెమికా ఒక బాక్స్ కి 45 పీసులు. యూనిక్ పీసెస్ ఇక్కడ చూడండి, ఒక బాక్స్ కి 45 పీసులు అంటే ఇక్కడ 150 అన్నాడు. 45 45 90, మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 కి అది కౌంట్ చేసుకోలేదు. అప్పుడు ఏం చేయాలి? డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్. 2 కంట్రోల్ ఎంటర్. 2 డెసిమల్ వాల్యూస్ ఇచ్చామంటే అప్పుడు రిమైనింగ్ 15 కూడా కౌంట్ చేస్తుంది. 23.33 అని తీసుకుందా? ముందు కౌంట్ చేసుకోలేదు, ఇప్పుడు కౌంట్ చేస్తుంది. డెసిమల్ వాల్యూస్ ఇస్తే కౌంట్ చేస్తుంది. ఇలా ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీరు సేల్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాగైనా సేల్ చేయొచ్చు. కేసులు కావాలంటే కేసులు, బాక్సులు కావాలంటే బాక్సెస్, పీసులు కావాలంటే పీసెస్, ఎలా అయినా సేల్ చేయొచ్చు. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? క్లియరా? మా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ చేస్తున్నారా గైస్ అందరూ? ఉపేంద్ర, లక్ష్మి, శివకృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకట్ చేస్తున్నారు అందరూ? సార్ యా, ఓకే, డన్. అవి చేయండి గైస్. టుమారో కాస్ట్ సెంటర్స్, PRS టుమారో డిస్కస్ చేస్తాం.
సో మనకి 2 days లో టాలీ మాక్సిమం క్లోజ్ అవుతుంది. మన అడ్వాన్స్ ఎక్సెల్లోకి ఎంటర్ అవుదాం. ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తాను. ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, ఆ ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా మనకి ఈ వీక్ లో మాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? యా, డన్ గైస్.